అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. చేపల పులుసు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మీడియం సైజు నుంచి చేపను తీసుకున్నానండి. దానికి 1 ఆనియన్, 7 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, సరిపడా చింతపండు పులుసు తీసుకున్నానండి. ముందుగా ముక్కలు స్మెల్ రాకుండా ఉండడం కోసం ఉప్పు, పసుపు, హాఫ్ లెమన్తో క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బాండి పెట్టుకుని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 4 స్పూన్స్ కారం వేసుకోవాలండి ముక్కలో. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా ముక్కలకి పట్టించుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నామండి. నాకైతే ఈరోజు శీలావతి చేప దొరికిందండి, సో అదే కుక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి. 5 మినిట్స్. నెక్స్ట్ మనం పులుసు వేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంటుందండి. అన్నీ కలిసి కుక్ అవుతుంది. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నేను చేప కూరకి గరిటె వాడినండి. గరిటె వాడితే మనకి ముక్క అనేది విడిపోతుంది. సో ఇట్లా మనం జాగ్రత్తగా దాన్ని కొంచెం కలుపుకోవాలి. కుక్ చేసుకోవాలి. నేను ఇందాక బెండకాయలు చెప్పడం మర్చిపోయాను. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు. బెండకాయ వేసుకుంటే చేపల కూర టేస్ట్ బాగుంటుందండి. సో మరో 10 మినిట్స్ మనం సిమ్లో కుక్ చేసుకుంటే మన చేపల కూర రెడీ అయిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో చిన్న బెల్లం ముక్క యాడ్ చేశానండి. అంటే పులుపు అనేది కొంచెం మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట, అది యాడ్ చేసుకుంటే.